అండ్ ఇండియాకి ఫ్రెండ్లీ కంట్రీ ఇజ్రాయెల్ అని చెప్పొచ్చు. చాలా అప్పట్లో చాలా వెపన్స్ని మనం ఇజ్రాయెల్ నుంచే ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఈ వార్లో ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన వెపన్స్ ఏమైనా యూజ్ చేయడం జరిగిందా ఏంటవి? ఎస్, ఇజ్రాయెల్ మనకి తెలియదు, బట్ ఇజ్రాయెల్ ఎంత మనకి సపోర్ట్ చేసింది అని అంటే ఈరోజు ఒకటి రడార్ అన్మాన్డ్ ఫైటర్ ఏదైతే ఉందో మనం పెట్టడం జరిగింది ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఉండేటటువంటిది. అండ్ ఇంకొకటి మనకి వాళ్ళ యొక్క యాంటీ మిజైల్ టెక్నాలజీని మనం వాడటం జరిగింది. డోమ్, ఐరన్ డోమ్ అని ఏదైతే ఉందో అది ఇజ్రాయెల్ టెక్నాలజీ. బరాక్ 8 అనేది మనము వాళ్ళ యొక్క టెక్నాలజీని వాడాము. సో ఇది అంటే యాంటీ మిజైల్ సిస్టమ్, మిజైల్స్ వచ్చినప్పుడు కొట్టడం జరిగింది, బట్ ఎక్కువగా వాడలేదు మనము దీన్ని. కొన్ని మిజైల్స్ వచ్చినప్పుడు మనం వాడటం జరిగింది. అండ్ S-400 అయితే మనం ఆ ఫైటర్స్ని కొట్టడానికి తర్వాత ఏదైతే 2 మిజైల్స్ పంపించాడు అతను. ఏ మిజైల్స్ ఐడియా ఉందమ్మా? లేదు. సో పాకిస్తాన్ దగ్గర ఉండేటటువంటిది గజనీ అని, గోరీ అని, ఫతే అని ఇవన్నీ ఉన్నాయి. వీడు వదిలిపెట్టినటువంటిది ఫతే 1 అండ్ ఫతే 2. ఫతే 2 ఢిల్లీ మీదకి వదిలాడు. ఫతే 1ని పూంచ్ పైగా పూంచ్ రజౌరీ సెక్టర్ పై నుంచి శ్రీనగర్ పైకి ట్రై చేశాడు. సో మనము పూంచ్ రజౌరీ సెక్టర్లోనే దాన్ని ఇంటర్సెప్ట్ చేసి కొట్టేసేయడం జరిగింది. అండ్ అలాగే ఢిల్లీ పైకి పంపించినటువంటి ఫతే 2ని, అది ఫతే 2 అరౌండ్ 3000 కిలోమీటర్స్ వెళ్ళేటటువంటి క్షమత ఉండే, 1000 to 3000 వరకు వెళ్ళేటటువంటి ఇది ఉందన్నమాట క్షమత, అంటే లిమిటేషన్. సో దాన్ని మనము సిర్సా అనేసి పంజాబ్ అండ్ హర్యానా బార్డర్లో దాన్ని ముక్క చక్కలు చేయటం జరిగింది. సో ఇది విషయం. అది తెలిసిన తర్వాతనే ఇక పైన మనం ఏం చేయాలి అనేది ఇంకా ఎక్కువ ఇంటెన్సిఫై చేయటం జరిగింది. ఇక పాకిస్తాన్ని వదలొద్దు అని ఇండియా అనుకుంది, కానీ అదృష్టవశాతే అనుకుంటాను పాకిస్తాన్ ఈసారి బ్రతికి బయటపడింది. కానీ ఎలాంటి లెసన్ చెప్పాము అని అంటే, బేటా 24 గంటల్లో నిన్ను చిత్తు చేస్తాము అనేది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇండియా గొప్పతనమే అనుకోండి, ఇండియన్ గవర్నమెంట్ గొప్పతనమే అనుకోండి, ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ రియల్గా మీకు తెలిసి ఉండాలి. ఇక్కడమ్మా ఒక విషయం చెప్తాను. పాకిస్తాన్ మనల్ని బ్లేమ్ చేసే సందర్భంలో ఒక సివిల్ ఏవియేషన్ ఫ్లైట్ని పంపించడం జరిగింది. మనోళ్ళు ఇంటర్సెప్ట్ చేసి దాంట్లో ప్యాసింజర్స్ ఉన్నారు, ఇది యాక్చువల్లీ ప్యాసింజర్ ఫ్లైట్ అని తెలిసిన తర్వాత దాన్ని ఏమనకుండా బై ఫోర్స్ దాన్ని వెనక్కి పంపించడం జరిగింది. ఇలాంటి దురాఘాతాలకు కూడా పాకిస్తాన్ పాల్పడింది. ఆ తర్వాత వాడికి ఏం లెసన్ ఇచ్చాం మనం అనంటే, టెర్రరిస్ట్ ఎక్కడున్నా కూడా, నీ న్యూక్లియర్ వెపన్ ఎక్కడున్నా కూడా, ఆసిఫ్ మునీర్ ఎక్కడున్నా కూడా నిన్ను కొడతాము అనే సిగ్నల్ ఇచ్చింది.